అమితాబ్ బచ్చన్ ఒకసారి నా కెరీర్ పీక్లో ఉన్నప్పుడు నేను విమానంలో ప్రయాణిస్తున్నాను. సాదా చొక్కా మరియు ప్యాంటులో ఒక సాధారణ, నిరాడంబరమైన పెద్ద మనిషి నా పక్కన కూర్చున్నాడు. అతను మధ్యతరగతి మరియు బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపించాడు. ఇతర ప్రయాణికులు నన్ను గుర్తించి నాతో చాట్ చేస్తున్నారు, కానీ ఈ పెద్ద మనిషికి నా గురించి తెలియనట్లు అనిపించింది. అతను నిశ్శబ్దంగా తనలో తానే చదువుకుంటున్నాడు, అప్పుడప్పుడు కిటికీలోంచి చూస్తూ ఉన్నాడు. టీ రాగానే మౌనంగా తాగేశాడు. నేను అతనిని చూసి నవ్వాను, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. నన్ను చూసి మర్యాదగా నవ్వి, హలో అన్నాడు. మేము మాట్లాడుకోవడం ప్రారంభించాము, మరియు నేను సినిమాలు మరియు చిత్రాల విషయాన్ని తీసుకువచ్చాను. మీరు సినిమాలు చూస్తారా అని అడిగాను. ఆ పెద్ద మనిషి, ఓహ్, చాలా అరుదుగా. నేను చాలా సంవత్సరాల క్రితం చూశాను అని బదులిచ్చారు. నేను చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాను అని చెప్పాను. అతను స్పందిస్తూ, ఓహ్, మంచిది అని అన్నారు. పరిశ్రమలో మీరు ఏమి చేస్తారు అని అడిగారు. నేను నటుడిని అన్నాను. అతను నవ్వుతూ, ఓహ్, ఇది అద్భుతం అంటూనే మళ్లీ పేపర్లో లీనమయ్యాడు. మేము దిగినప్పుడు నేను అతని షేక్ హ్యాండ్ ఇచ్చి, మీతో ప్రయాణం చేయడం చాలా బాగుంది. చెప్పాలంటే నా పేరు అమితాబ్ బచ్చన్. ఆ పెద్ద మనిషి చిరునవ్వుతో నా చేయి కలిపి, ధన్యవాదాలు. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నేను టాటా చైర్మన్. నువ్వు ఎంత పెద్దవాడివని అనుకున్నా, నీకంటే పెద్దవారు ఎవరైనా ఉంటారని ఆ రోజు తెలుసుకున్నాను. ఎప్పటికీ వినయంగా ఉండండి.